తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే చీఫ్ విజయ్ ప్రయత్నాలు స్పీడప్ చేశారు. కాంగ్రెస్ తో పాటు చిన్న పార్టీల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు విజయ్. అటు సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ కు కూడా విజయ్ పార్టీ నుంచి లేఖలు వెళ్లాయి. మరోవైపు ఎల్లుండి వామపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంపై చర్చించనున్నారు వామపక్ష నాయకులు. సాయంత్రం 6 గంటలకు గవర్నర్ను కలవనున్నారు టీవీకే చీఫ్ విజయ్. గవర్నర్ను కలిసిన తర్వాతే ప్రమాణ స్వీకారంపై క్లారిటీ రానుంది. బల నిరూపణకు 2 వారాల గడువు కోరనున్నారు విజయ్. మరోవైపు అన్నాడీఎంకే పార్టీలో ఎమ్మెల్యేలు 2 వర్గాలుగా చీలిపోయారని సమాచారం. టీవీకేతో 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం తమిళనాడు కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. టీవీకేకు మద్దతు ఇచ్చే అంశంపై డిస్కస్ చేయనున్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే చీఫ్ విజయ్ ప్రయత్నాలు స్పీడప్ చేశారు. కాంగ్రెస్ తో పాటు చిన్న పార్టీల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు విజయ్. అటు సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ కు కూడా విజయ్ పార్టీ నుంచి లేఖలు వెళ్లాయి. మరోవైపు ఎల్లుండి వామపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంపై చర్చించనున్నారు వామపక్ష నాయకులు. సాయంత్రం 6 గంటలకు గవర్నర్ను కలవనున్నారు టీవీకే చీఫ్ విజయ్. గవర్నర్ను కలిసిన తర్వాతే ప్రమాణ స్వీకారంపై క్లారిటీ రానుంది. బల నిరూపణకు 2 వారాల గడువు కోరనున్నారు విజయ్. మరోవైపు అన్నాడీఎంకే పార్టీలో ఎమ్మెల్యేలు 2 వర్గాలుగా చీలిపోయారని తెలుస్తోంది. టీవీకేతో 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం తమిళనాడు కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. టీవీకేకు మద్దతు ఇచ్చే అంశంపై చర్చించనున్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే చీఫ్ విజయ్ ప్రయత్నాలు స్పీడప్ చేశారు. కాంగ్రెస్ తో పాటు చిన్న పార్టీల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు విజయ్. అటు సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ కు కూడా విజయ్ పార్టీ నుంచి లేఖలు వెళ్లాయి. మరోవైపు ఎల్లుండి వామపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. టీవీకేకు మద్దతు ఇచ్చే అంశంపై చర్చించనున్నారు వామపక్ష నాయకులు. సాయంత్రం 6 గంటలకు గవర్నర్ను కలవనున్నారు టీవీకే చీఫ్ విజయ్. గవర్నర్ను కలిసిన తర్వాతే ప్రమాణ స్వీకారంపై క్లారిటీ రానుంది. బల నిరూపణకు 2 వారాల గడువు కోరనున్నారు విజయ్. మరోవైపు అన్నాడీఎంకే పార్టీలోని ఎమ్మెల్యేలు 2 వర్గాలుగా చీలిపోయారని తెలుస్తోంది. టీవీకేతో 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం తమిళనాడు కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. టీవీకేకు మద్దతు ఇచ్చే అంశంపై చర్చించనున్నారు. రేటు అప్డేట్స్ మదర్ అందించడానికి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మదర్, ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రయత్నాలేంటి? అలాగే అన్నాడీఎంకే నుంచి కూడా విజయ్ కి 25 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ లభిస్తున్నట్లయితే సమాచారం అందుతోంది. మరేంటి డీటెయిల్స్? తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్ అనేక ప్రయత్నాలు అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తానంటూ కూడా అందుకు అనుమతించాల్సిందిగా, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఆయన గతంలోనే గవర్నర్కి లేఖ అనేది కూడా రాశారు. అయితే దానికి నిన్న గవర్నర్ నుంచి ఒక రిప్లై వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి విజయ్ దగ్గర సంఖ్యాబలం అనేది కూడా లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం అనేది కూడా కావాల్సి ఉంటుంది. అయితే టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే తనను సీఎంగా నామినేట్ చేస్తూ, అంటే తనను ప్రపోజ్ చేస్తూ 118 మంది ఎమ్మెల్యేల సంతకాలు అనేది కూడా కావాల్సి ఉంటుంది. అయితే బల నిరూపణకు సంబంధించి ఒక 2 వారాల సమయం ఇవ్వాల్సిందిగా ఆయన గవర్నర్ను విజ్ఞప్తి చేశారు. ఈలోపు కాంగ్రెస్ పార్టీ సహా అక్కడ కొన్ని చిన్న పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నాల్లో విజయ్ ఉన్నారు. డిఎండికే కావచ్చు, ఐయుఎంఎల్ వంటి పార్టీలకు కొన్ని స్థానాలు ఉన్నాయి. అవన్నీ వామపక్షాలకు కూడా 2 స్థానాల వరకు వచ్చాయి. వారందరినీ కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా విజయ్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ పార్టీలకు సంబంధించి అధినేతలకు లేఖలు అనేది కూడా రాశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే మల్లికార్జున ఖర్గేకు లేఖ రాయగా, మొన్న రాహుల్ గాంధీతో ఫలితాలు వెలువడిన వెంబడే రాహుల్ గాంధీతో విజయ్ మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన సపోర్ట్ అనేది కూడా కోరినట్లుగా తెలుస్తోంది. ఇక నిన్న ఢిల్లీలో కూడా ఒక కీలక సమావేశాన్ని కేసీ వేణుగోపాల్ నిర్వహించారు. ఆ సందర్భంలోనే ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కు అనుగుణంగా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం అనేది కూడా తీసుకోవాల్సిందిగా ఆదేశాలు అనేది కూడా జారీ చేశారు. కాబట్టి పార్టీకి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సహకారంతో టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలే ఎక్కువ కనపడతా ఉన్నాయి. అయితే అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీతో టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా సమాచారం ఉంది. సుమారు 25 మంది ఎమ్మెల్యేలు
విజయ్కి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా ప్రకటించిన వర్క్ టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో వారి సపోర్ట్ తోటి గవర్నమెంట్ని ఫామ్ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సహా అక్కడ ఉన్నటువంటి చిన్న పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనే దానిపైన స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. అయితే ఈరోజు సాయంత్రం విజయ్ గవర్నర్తో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక పూర్తి స్థాయి స్పష్టత అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కొన్ని సోషల్ మీడియాస్లో కావచ్చు, లేకపోతే తమిళనాడులో భారీగా చర్చ అనేది కూడా జరుగుతూ ఉంది, ప్రచారం కూడా సాగుతూ ఉంది. రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం కూడా సాగుతూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ సహా మిగతా పార్టీలకు సంబంధించిన నిర్ణయం అనేది కూడా చాలా కీలకంగా కాబోతా ఉంది. ఒకవేళ పొత్తు కనుక వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వారికి ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది, వీటన్నింటిపైన కూడా నిర్ణయం అనేది కూడా తీసుకోవాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో 1 లేదా 2 మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ సాగుతూ ఉంది. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక సమావేశం, తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశం ఉంది. ఆ సమావేశంలో చర్చించిన తర్వాత విజయ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అంశం పైన ఒక స్పష్టత అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వామపక్షాలు కూడా ఎల్లుండి భేటీ అవుతున్నారు. వారు కూడా పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేటువంటి అంశంకి సంబంధించి ఆ సమావేశంలోనే చర్చించి నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ సంఖ్యాబలం అనేది కూడా సరిపోయినట్లయితే గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అనుమతినిస్తారా, లేకపోతే విజయ్ కోరినట్లుగా 2 వారాల గడువు ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి విజయ్కి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం కల్పిస్తారా అనే దానిపైన ఈరోజు సాయంత్రం గవర్నర్తో భేటీ ముగిసిన తర్వాత ఒక స్పష్టత అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. చంద్రిక.